పెయింటింగ్ వర్క్ అంటున్నారు. ఈ రోజున టాపీ మేస్త్రులు గాని, పెయింట్ వర్కర్లు గాని, కరెంటు పని గాని అసలు ఏంటి ఎలా ఉంది బాబాయ్ పరిస్థితి? సరిగ్గా పనులు లేవు. ఏంటి వారానికి 2 రోజులు 3 రోజులు పనులు ఏంటి వచ్చే రూపాయి మస్తర్లు కూడా ఎక్కువ పెద్ద జీతాలు లేవు. ఏంటి పెయింట్ అన్నీ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఇంట్లో కేబుల్ టీవీ కట్టుకోవాలి. ఏంటి ఇంట్లో ఒక 500 లేనిదే వాళ్ళు జరగదు ఇంట్లో. జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కుతున్నా, డబ్బులు వేస్తున్నా, ప్రతి పేదవాడికి నేరుగా ఎవరికి వేస్తున్నారు? అమ్మఒడి వేస్తున్నాడు, ఆడవాళ్ళ వరకే వేస్తున్నాడు. మగవాళ్ళకి ఎవరికి ఉంది? 62 ఏళ్ళు నాకు ఇంతవరకు పింఛన్ లేదు. పెట్టుకున్నాను, మీ వయసు తేడా ఉంది అంటున్నారు. దాంట్లో మారవచ్చు కదా. ఏంటి అడిగితేనేమో లేదు, సమాధానం లేదు. ఏంటి 3 రోజులు పని చేస్తే ఆ 4 రోజులు ఖాళీగా ఉన్నాం. ఎలా జరుగుబాటు జరుగుద్ది? ఇంట్లో పిల్లలు చదువుకునే వాళ్ళు లేదా పెళ్లికి వచ్చిన వాళ్ళు ఉంటే ఓ రూపాయి దాచుకుని వాళ్ళకి చేయడానికి ఉందా బాబాయ్? ఏమి లేదు. పిల్లలకి స్కూల్కి పంపించాలన్నా ఇది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఇలాగే ఉంది. లేదు, అది బాగుందండి. కష్టపడేవాడికి కడుపు నిండా కూడుంది. ఏంటి ఒక క్వార్టర్ మందు తాగినా ఇంటికి వెళ్ళిపోయాడు చక్కగా, పుల్లు తాగినా ఇంటికి వెళ్ళాల. ఇప్పుడు మందు ఏం తాగుతున్నారు? ఏం తాగుతున్నారు కాదు, పిచ్చి మందు తాగుతున్నారు. కోట తాగుతున్నాడు, అటు వెళ్తున్నాడు, దిగిపోతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, ఇంకో కోట తాగుతున్నాడు. సంపాదించిన 600 700 ఇక్కడే తగలాడుతున్నాడు ఇళ్ళల్లో. ఎవరు తాగమన్నాడు అంటే అది పుట్టక్క నుంచి పూర్వకాలం రాజుల పరిపాలన ఉంది. బ్రిటిష్ వాడు కూడా తాగాడు, ఆడున్నప్పుడు కాడి నుంచి కూడా ఉంది పరిపాలన ముందు. అసలు తీసేయమని అన్నాంగా మేము, ఏడాపోయేది ఏంటి? వైన్స్లో పెడుతున్నాను, రేట్లు తగ్గించి పెడుతున్నాను, ఏంటి కొద్దిగా తాగుతారు అది ఇది అన్నారు. ఏంటి తాగేది? ఉన్నది మొత్తం ఇక్కడ ఊడ్చి పెడుతుంటే ఇళ్లలో పిల్లలు పాసి పనులు చేసుకుని బతుకుతున్నారు. కొన్ని వేల కాపురాలు పోయినాయి ఈ మందు వల్ల. ఇప్పుడు నేను పేదవాడినే, పేదలకి పెత్తందారులకి యుద్ధం అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పేదోడా? ఆయన పేదోడా? అసలు ఏం మాట్లాడుతున్నారు గురుగారు మీరు కూడా? పేదోడు సీఎం అయ్యే అంత కెపాసిటీ ఉంటుందా? ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన హెలికాప్టర్లో వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, వైజాగ్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. మరి నేను పేదవాడిని అంటే అదే హెలికాప్టర్లో వెళ్ళి పేదవాడు సైకిల్ మీద ఉన్నాడు. అందరూ పెట్టలే, అంతా పెట్టలే. చెప్పడానికి ఎందుకు చెప్పరు? నేనమ్మా నీ పెద్ద కొడుకుని, నీ ఇంటికి చిన్న కొడుకుని అంటారు. మా ఓటేసేదాకా మాటలు, ఓటేసిన తర్వాత ఇప్పుడు అదేగా బాబాయ్ 2019 ఎన్నికలకు ముందు ఓటు వేసే అందరు జనాల్లోనే ఉన్నాడు. అచ్చగా జనాల దగ్గరికి వచ్చాడు, వాళ్ళని పట్టుకున్నాడు, ముద్దులు పెట్టాడు. ఈ రోజు ఈ 4.5 ఏళ్లలో మళ్ళీ జనాల్లోకి ఏమైనా వచ్చాడు? ఎక్కడొచ్చాడండి? అసలు ఏం తెలుసుగా. ఇంకోసారి నమ్మాలి. ఇక నమ్ముతానే ఉంటే వచ్చే కాలం మళ్ళీ సెకండ్ ఆయన వస్తే ఒకడు ఓసపోత కోసం కావాలి. మీ దగ్గర వెయ్యికైతే 200-500 ఉన్నాయనుకో, సైడ్కి తీసుకెళ్ళి బుద్ధి తీసేసుకో. దొంగతనాలు, దోపిడీలు అన్నీ జరుగుతాయి.